ఒక విశేషమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం చూడగలిగితే మరి ఎక్కువగా మనం వింటున్న వార్తలు ఏంటి అన్నప్పుడు ఎక్కువగా మనము మరి గత నెల కావచ్చు మనం యుద్ధముల గురించి మనం విన్నాము. ఒకవేళ థర్డ్ వరల్డ్ వార్ వస్తుందేమో అని భయపడిన వారు కూడా లేకపోలేదు. ఆ తర్వాత ఇంకా మనం వింటున్నది ఏంటి, ఇంకా మనం చూస్తున్నది ఏంటి అన్నప్పుడు ఎక్కువగా ఈ చంపుకోవటాలు, చంపటాలు ఎక్కువగా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి దయచేసి ఎవరు మ్యూట్ చేయండి. మీట్లో పెట్టు. కాబట్టి దీనికి బైబిల్ గ్రంథంలో ఏమైనా బైబిల్ గ్రంథంలో ఉన్నదా? ఈ రోజున్న ఈ పరిస్థితుల గురించి బైబిల్ గ్రంథంలో ముందే దేవుడు ఏమైనా చెప్పాడా అని మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకంటే బైబిల్ ఈజ్ ఏ రన్నింగ్ కామెంటరీ. అంటే ఈరోజు ప్రపంచములో ఏమి జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో అన్న కారణాన్ని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది. కాబట్టి అలాంటి ఒక కారణాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి అద్భుతమైన అంశము, చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి అందరం కూడా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము దీనికి మూలవాక్యముగా 1వ వచనము నుండి 6 వచనాలు ఈరోజు మనము ఆలోచన చేయబోతున్నాము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు గల లేఖన భాగాలు మనము ఆలోచన చేయబోతున్నాము. మరియు వెలుపటను లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈరోజు ఈ 6వ వచనాన్ని, ఈ 5-6 వచనాలను ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దీనికి టాపిక్ పేరేంటి అన్నప్పుడు 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన ఒక గొర్రె పిల్ల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. నేటి దినాలలో జరుగుతున్న పరిస్థితులకు ఆధారముగా ఈ యొక్క గొర్రెపిల్ల గురించి మనము ఆలోచన చేయబోతున్నాము. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా చదువుకున్నాము. యోహాను గారు పద్మాస్ ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం కనిపించింది. అక్కడ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు కావాలి. ఎందుకంటేనండి, ఆ గ్రంథమును విప్పాలి, దాన్ని చూడాలి, ఆ తర్వాత దాన్ని చదవాలి. అంటే ఎందుకు ఆ గ్రంథమును విప్పాలి?
ఎందుకు దాన్ని చూడాలి, ఎందుకు చదవాలి అంటే సర్వ మానవాళికి సంబంధించిన విశేషమైన సందర్భాలు ఆ గ్రంథములో ఉన్నాయి. అందుకే యోహాను గారు ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడునూ కనబడనందున ఆయన బహుగా ఏడ్చుచుండగా ఏడుస్తున్నాడటండి. ఆయన ఏడుస్తున్నాడట. అయ్యో, ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు లేడని ఏడుస్తున్నప్పుడు ఐదో వచనములో ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అంటే ఆయన పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన ప్రభువు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. ఇక 6వ వచనములో మాట్లాడుతున్నాడు. 6వ వచనములో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. వధింపబడినట్లుండిన అంటే ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎవరో కాదు, సాక్షాత్తు మన రక్షకుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అందుకే ఏ జంతువైనా కానివ్వండి, ఒక కోడిని పెంచుకున్నా, ఒక గొర్రెని పెంచుకున్నా, ఒక మేకని పెంచుకున్నా, ఒక పశువుని పెంచుకున్నా, దేనికి పెంచుకుంటారయ్యా అంటే వాటిని బలివ్వడానికే, వాటిని ఆ తర్వాత వాటిని చంపి తినడానికే వాటిని పెంచుకుంటారు. లేదంటే వాటి వయసు అయిపోయేంత వరదాకా ఎవరు పెంచుకోరండి. ఎవరైనా వాటి కొరకే పెంచుకుంటారు, బలైపోవడానికి వాటిని పెంచుకుంటారు. అలాగే ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా వచ్చాడు అన్నప్పుడు అండి, మనందరికీ తెలుసు యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎవరు అంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు భూమి మీద ఆయన చనిపోయాడు, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకే అక్కడ ఏమంటున్నాడు అంటే వధింపబడినట్లుండిన. అందుకే అలంకార భాషలో మాట్లాడుతున్నాడు, ఫిగరేటివ్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. వధింపబడినట్లుండిన. అయితే గొర్రెపిల్ల అనగానే ఏదో జంతువు, ఏదో సాధు జంతువు అని తీసుకోకూడదండి. గొర్రెపిల్ల అంటే దాని లక్షణాలు, దాని స్వభావం తీసుకోవాలి. అందుకే పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా గారు ఏమన్నారో మనం చదవగలిగితే 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ వచనము, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 7వ వచనము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెలవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అందుకే ప్రభు అన్నాడు, ప్రవక్తల ప్రవచనములు కొట్టివేయుటకు నేను రాలేదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటేనండి, యేసుక్రీస్తు వారు వదకు తేబడిన గొర్రెపిల్ల. యేసుక్రీస్తు వారు గొర్రెపిల్ల స్వభావము కలిగి ఈ భూమి మీద బ్రతికాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు వదకు తేబడిన గొర్రెపిల్లగా బ్రతికాడు. ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రపంచానికి సందేశం ఇచ్చే గొర్రెపిల్లలాగా ఉన్నాడు. అందుకేనండి, భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడాడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమి చెబుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచిస్తున్నాము. అయితే
ఆ గ్రంథము విప్పిన తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పే ఇదిగోనండి ఆ సంగతులు నేడు ప్రపంచములో జరుగుతున్నాయని మనకు అర్థం కావాలి. ఈరోజు ప్రపంచములో జరుగుతున్నాయి, ఆయన చెప్పిన సంగతులు ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నాయి అని మనకు అర్థం కావాలి. అందుకే అక్కడ 7 కొమ్ములు, మరలా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనములో ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇప్పుడు 7 కొమ్ములు 7 కన్నులు అంటే ఏంటో మనం ఆలోచిద్దాం. 7 కొమ్ములు 7 కన్నులు, 7 కొమ్ములు 7 కన్నులు అంటే ఏంటి అన్నప్పుడు అండి, 7 కొమ్ములు అంటే కొమ్ములు అనేటివి అధికారమునకు గుర్తు. కొమ్ములు అనేటివి అధికారమునకు గుర్తు. అందుకే 7 అనేదండి అది పరిపూర్ణ సంఖ్య. చాలా మనము 7 ముద్రలు, 7 పాత్రలు, 7 దేవతలు, ఇవన్నీ కూడా 7 అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటంటే 7 అనేది పరిపూర్ణ సంఖ్య, అంటే పరిపూర్ణ అధికారము కలిగిన వాడు ప్రభు అయిన యేసు అని దాని అర్థము. పరిపూర్ణమైన అధికారము కలిగినవాడు. ఇంతకుముందు 5వ వచనములో మనము చదువుకున్నాము, ఆ గ్రంథము విప్పుటకు జయము పొందనని నాతో చెప్పినని మనం చదువుకున్నాం. అంటే ఆ గ్రంథము విప్పుటకు ఆయన జయము పొందాడు. దేని మీద ఆయన జయం పొందాడు? సాతాను మీద ఆయన విజయం పొందాడు. అలాగే లోకమును ఆయన జయించాడు గనుక పరిపూర్ణమైన అధికారము కలిగిన వాడు అని అర్థము. ఇటు భూమి మీద కావచ్చు, అటు భూమి క్రింద ఉన్న వారిలో కావచ్చు, అటు పరలోకములో ఉన్న వారిలో కావచ్చు, ఆయన పరిపూర్ణమైన సర్వాధికారము కలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ఈరోజు మనము గత కొన్ని దినాలు, ఒక 40 days బ్యాక్ కావచ్చు, మనందరికీ తెలుసండి ఏంటండి అన్నప్పుడు అండి, ఇజ్రాయెల్, ఇరాన్, అలాగే అమెరికా యుద్ధము. ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో గ్యాస్ రేటు పెరిగిపోయాయి, మనందరికీ తెలుసు. ఆ తర్వాత పెట్రోల్ రేటు పెరుగుతుంది అన్నారు, పెట్రోల్ రేటు పెంచారు. ఆ తర్వాత గ్రాసరీ రేటు పెరుగుతాయి అన్నారు, గ్రాసరీ రేటు కూడా పెంచుతున్నారు. అంటే ఎప్పుడైతే యుద్ధాలు ప్రారంభమవుతాయో ఇదిగోనండి అనవసరమైన వాటి మీద కూడా రేట్లు పెంచుతున్నారు. మొన్నటికి మొన్న 4 రూపాయలు పెరిగింది కదండి, పెట్రోల్ రేటు కూడా పెరిగింది కదండి. అంటే మనం చూడగలిగితేనండి, కొంతమంది ఆర్థికవేత్తలు కూడా ఏం చెబుతున్నారు అంటే, రాబోయే దినములలో కరువులు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. కాబట్టి మనం చూడగలిగితే ఇప్పుడు 7 కన్నులు అంటే 7 ఆత్మలు అంటే యేసుక్రీస్తు వారు ప్రపంచమంతటికి సంబంధించిన వాడు, ఆయన అందరికీ ప్రభు. అందుకే ఆయన మాటలు ఒక యూదులకో లేదంటే ఒక యెరూషలేముకు సంబంధించిన వాడే కాదాయన, ఇదిగోనండి ప్రపంచ ప్రజల అందరి కొరకు యేసుక్రీస్తు వారు సంబంధించిన వాడు. యూదులు కానివ్వండి, ఆ ఇజ్రాయెల్ దేశం కానివ్వండి, చాలా చిన్న దేశం అండి ఇజ్రాయెల్ దేశం అనేది. చాలా చిన్న దేశం ఇజ్రాయెల్ దేశం అనేది. ఆ చిన్న దేశము మీరు ఆలోచన చేయగలిగితే అందులో ఉన్న మనుషులు, యూదులు ఎంత జ్ఞానవంతులు అంటేనండి, ఈ రోజున్న ఒక ఫేస్బుక్ కావచ్చు, ఈ రోజున్న ఒక వాట్సాప్ కావచ్చు, ఈ రోజున్న ఒక యూట్యూబ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇజ్రాయేలు దేశస్థులైన యూదుల చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా దేశంలో ఆర్థికముగా నడిపిస్తున్నది ఎవరు అంటే యూదులే. అందుకేనండి యూదులు అమెరికాను నడిపిస్తున్నారు గనుక ఇదిగోనండి వాళ్ళు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయమని చెబుతారు. అందుకే మనం చూడగలిగితేనండి గొప్ప గొప్ప సైంటిస్టులు ఎవరు అంటే యూదులు ఎంత జ్ఞానవంతులు, ఎంత గొప్పవారో తెలియాలి అంటే వారు అనుభవించిన ఇదిగోనండి శ్రమలు, వారు అనుభవించిన మారణ హోమములు మనకు తెలియాలి. 1933 1933లో
హిట్లర్ అనేవాడు జర్మనీ అధికారంలోనికి వస్తాడండి 1933లో. ఆ తర్వాత 1939 టు 1945 మధ్యలో ఇదిగోనండి సెకండ్ వరల్డ్ వార్ అనేది ఇదిగోనండి ప్రారంభమైంది. ఈ నాజీ ప్రభుత్వం ఏం చేసిందంటే యూదుడు అనేవాడు ఎక్కడెక్కడ ఉన్నాడో వెతికి వెంటాడి యూదులను హతమార్చిందండి. గ్యాస్ ఛాంబర్ ద్వారా లక్షలాది మందిని ఇదిగోనండి చంపాడు. సుమారుగా 60 లక్షల మందిని ఊచకోత కోసాడండి హిట్లర్ అనేవాడు. అందుకే ఇప్పటికీ జర్మన్ దేశంలో ఒక స్తూపం ఉందండి. ఒక స్తూపం కనబడుతుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే మెమోరియల్ టు ద మర్డరర్ జ్యూస్ ఆఫ్ యూరోప్ అని పిలుస్తారు దాన్ని. మెమోరియల్ టు ద మర్డరర్ జ్యూస్ ఆఫ్ యూరోప్ అని దాన్ని పిలుస్తారు. హోలోకాస్ట్ మోనమెంట్ అని 60 లక్షల మంది యూదుల మరణానికి జ్ఞాపకార్థమైన ఇదిగోనండి స్తూపాలవి అక్కడ మీకు కనపడతాయి. మనం నెట్లో కూడా చూసినప్పుడు కూడా అవి కనపడతాయి. ప్రతి సంవత్సరం అండి అక్కడికి అనేక మంది ప్రజలు, అనేక మంది జర్మన్ పీపుల్ వచ్చి అక్కడికి ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా ఈ హిట్లర్ అనేవాడు 60 లక్షల మంది యూదులను ఇదిగోనండి అతను చంపాడు. వారి ఉసురు మాకు తగలకుండా అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారటండి. ఆ స్తూపాల ముందు నిలవబడి సైలెంట్గా నివాళులు అర్పిస్తారు. మరి యూదులు ఎన్ని శ్రమలు ఎందుకు అనుభవించారు? అంత భయంకరమైన శ్రమలు ఎందుకు అనుభవించారు యూదులు అన్నప్పుడండి ఎందుకు అనుభవించారు? అది ఎప్పుడు అనుభవించారు అంటే 19వ శతాబ్దంలో అనుభవించారు. 19వ శతాబ్దంలో 19th సెంచరీలో యూదులు భయంకరమైన శ్రమలు అనుభవించారు. కానీ ప్రభువు ఫస్ట్ సెంచరీలోనే చెప్పాడు. ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 24వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాము. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలనని ప్రార్థించుడి. ఎందుకంటే నన్ను ఒక మెస్సయ్యగా నమ్మటం లేదు మీరు నన్ను నమ్మటం లేదు, మీరు నా మాట వినటం లేదు, మీరు నన్ను తృణీకరిస్తున్నారు గనుక మీకు భయంకరమైన హింస జరగబోతుంది, భయంకరమైన శ్రమలు మీరు అనుభవించబోతున్నారు. అలాగే మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త దయచేసి 13వ అధ్యాయము మత్తయి సువార్త దయచేసి సారీ అండి, మరి మార్క్స్ వార్త 13వ అధ్యాయం 19వ వచనం. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 19వ వచనంలో అవి శ్రమగల దినములు, దేవుడు సృష్టించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు, ఇక ఎన్నడును కలగబోదు. మహాశ్రమలటండి. అలాగే లూకా గారు కూడా, వైద్యుడైన లూకా గారు కూడా 21వ అధ్యాయం, లూకాసు వార్త 21వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు వార్త 21వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాము. లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికును ఈ శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. ఈ ప్రజల మీద
ఈ ప్రజలు అంటే ఈ ప్రజలు మీద అంటే లోకములో ఉన్న వారందరి మీద కాదండి, లోకములో ఉన్న వారందరి మీద కాదు, కేవలము యూదుల మీద ఈ ప్రజల మీద అని మనం చదువుకుంటున్నాము. ఈ ప్రజల మీద ఇదిగోనండి, దేవుని కోపము వచ్చును. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి ఎప్పుడైతే ఇలాంటి మహాశ్రమ యూదులకు కలిగిందో ప్రపంచములో ఉన్న దేశాలకు చెదిరిపోయారు. అలా చెదిరిపోయే మన భారతదేశానికి కూడా వచ్చారు. మన భారతదేశము వారిని హక్కున చేర్చుకుంది. అందుకేనండి ఇప్పటికీ ఇజ్రాయేలీలు భారతదేశమును అమితముగా ప్రేమిస్తారు. కాబట్టి మనం చూడగలిగితేనండి ఆ మధ్య ప్రారంభమైన యుద్ధము ఇటు ఇజ్రాయెల్ కావచ్చు, ఆ తర్వాత ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఈ యుద్ధం వల్ల మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందేమో. ఎందుకంటే ఇక చైనా ఎంటర్ అవుతుంది, రష్యా ఎంటర్ అవుతుంది, దేశాలు ఎంటర్ అవుతాయి, ఇక మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం అవుతుంది అని భయపడ్డారు. కానీ ప్రభు ఏం చెప్పాడు అంటే, ముందే చెప్పాడండి ఆయన. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనములో మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోవుదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అని చెబుతున్నాడు. మనం ఆలోచన చేయగలిగితే ఎప్పుడో మొదటి శతాబ్దములో మీకు ప్రతిదండన దినములు, మీరు మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు మీరు అనుభవిస్తారు అని చెబితే 19వ శతాబ్దములో సుమారుగా 60 లక్షల మంది యూదులను హిట్లర్ అనేవాడు ఊచకోత కోసాడు. కాబట్టి గ్రంథములో ఉన్నది ఖచ్చితముగా జరుగుతుంది, గ్రంథములో చెప్పబడినది ఖచ్చితముగా జరుగుతుంది. ఇప్పుడు మరి 7 కొమ్ములు, ఆ 7 కన్నులు అని మనం చదువుకుంటున్నాము. 7 కన్నులు అంటే దేవుని 7 ఆత్మలు అని మనం చదువుకున్నాం కదండి. అదే మరి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనములో ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇంతకుముందేమో ఆ కొమ్ముల గురించి చూద్దాము. ఏంటి ఆ కొమ్ములు? 7 కొమ్ములు అంటేనండి, 7 అనేది సంపూర్ణ లేదా పరిపూర్ణ సంఖ్య. ప్రభు అయిన క్రీస్తు పరిపూర్ణమైన అధికారము కలిగిన వాడు, ఆయన సర్వాధికారము కలిగిన వాడు, ముల్లోకాల మీద ఆయన సర్వాధికారం కలిగిన వాడు అని చెప్పడానికి 7 కొమ్ములు అని చెప్పాడు. తర్వాత ఇక్కడ 7 కన్నులు అంటే అవటండి దేవుని 7 ఆత్మలు. మరి ఏంటి 7 కన్నులు అని మనం చూడగలిగితే, మరలా ప్రకటన గ్రంథము దయచేసి యెషయా గ్రంథము, పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త, యెషయా గ్రంథము 11వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాం. 2వ వచనం చదువుకుందాము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద? మొదటి వచనములో యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, అతని మీద. ఇదిగోనండి, ఈ 7 ఆత్మలు ఉంటాయి అని పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యెషయా గారు ప్రవచనం చెబుతున్నాడు. ఇక్కడ 7 ఆత్మలు ఎక్కడున్నాయి అని అంటే, నంబర్ 1 యెహోవా ఆత్మ, తర్వాత నంబర్ 2 జ్ఞానాత్మ,
నంబర్ 2 జ్ఞానాత్మ, నంబర్ 3 వివేకముకు ఆధారమగు ఆత్మ, నంబర్ 4 ఆలోచన ఆత్మ, నంబర్ 5 బలమునకు ఆధారమగు ఆత్మ. అలాగే నంబర్ 6 ఏంటంటే ఇదిగోనండి తెలివి కలిగిన ఆత్మ, జ్ఞానము కలిగిన ఆత్మ, తెలివి కలిగిన ఆత్మ. నంబర్ 7 ఏంటంటే యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. టోటల్గా ఎన్నున్నాయంటే 7 ఆత్మలు అంటే 7 లక్షణములు కలిగిన పరిశుద్ధాత్మ దేవుని శక్తి యేసు ప్రభు వారి మీద ఉంటుంది అని ఇదిగోనండి ప్రవచనముగా యేషయ్య గారు చెబుతున్నారు. అంటే 7 ఆత్మలు అంటే పరిపూర్ణమైన 7 ఆత్మ లక్షణములు కలిగిన వాడు అని అర్థం అండి. పరిపూర్ణమైన 7 ఆత్మ లక్షణములు కలిగిన వాడు మన ప్రభు అయిన క్రీస్తు అని దాని అర్థము. ఇక మరి ఆయనే ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూసినా ఏం జరుగుతున్నాయో, ఇక గ్రంథం ఎప్పుడైతే ఆయన విప్పాడో దయచేసి మరలా మనం అందరము కూడా మనము చూడగలిగితేనండి, ఇదిగో ఎక్కడైనా ఈరోజు మనం చూస్తున్నాం, ఎక్కడ చూడండి భార్య భర్తను చంపింది, భర్త భార్యను చంపాడు, తండ్రి పిల్లల్ని చంపాడు, తల్లి పిల్లలు చంపింది, ఆ పిల్లలు తల్లిదండ్రులు చంపారు. ఎక్కడ చూడండి చంపుకోవటం, మారణ హోమం, చంపుకోవటం మనం చూస్తున్నాము. ఈరోజు మనం చూస్తున్నాం, మనం రాష్ట్రాల్లో కావచ్చు, మన భారతదేశంలో కావచ్చు, చంపుకోవటం అనేది మనం చూస్తున్నాము. అసలు ఎందుకు ఇది జరుగుతుంది అన్నప్పుడు మరలా ప్రకటన గ్రంథము దయచేసి 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయము 1వ వచనము మనం చదువుదాము. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్మని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఎప్పుడైతే దాన్ని విప్పాడో ఇక 3, 4 వచనాలు మనం చూడగలిగితే, ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇవ్వబడెను. ఈరోజు మన దేశంలో కావచ్చు, ఈరోజు ప్రపంచంలో కావచ్చు, జరుగుతున్నది ఇదిగోనండి ఒకనిని ఒకడు చంపుకుంటున్నాడు. ఒక భర్త అని లేదు, ఒక భార్య అని లేదు, ఒక పిల్లలని లేదు, ఒక పొరుగువాడు, ఒక పరాయివాడు, ఒక పక్కవాడు అని లేదండి. ఇదిగోనండి చంపుకోవటము. అందుకే అక్కడ ఖడ్గము, పెద్ద ఖడ్గము ఇవ్వబడను. ఖడ్గము అంటే చంపడానికి, ఖడ్గము అంటే చంపడానికి. అందుకే భూమి మీద సమాధానం ఉందా మీరు ఆలోచించండి. ఈరోజు ప్రపంచానికి సమాధానం ఉందా మీరు ఆలోచించండి. అందుకే 2వ ముద్ర విప్పినప్పుడు అండి జరుగుతున్న సంగతులు చూడండి. తర్వాత 7, 8 వచనాలు కూడా మనం చదవగలిగితే, 7, 8 వచనాలు దయచేసి మనము చదవగలిగితే 7, 8 వచనాల్లో కూడా ఏముంది అన్నప్పుడు, ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. వాని పేరే మృత్యువు అటండి. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరువుల వలనను, మరణముల వలనను అన్న దగ్గర ఫుట్నోట్లో తెగుళ్ళ వలనను, భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇవ్వబడెను. అందుకే 7 నేత్రములతో ప్రభువు ప్రపంచాన్ని చూస్తున్నాడు.
అందుకే అక్కడ ఏమంటున్నాడంటే ఖడ్గముల వలనను చంపుకోవటము, తర్వాత కరువులు ఎప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో ప్రతి దానికి రేట్లు పెంచుతారండి అన్వాంటెడ్గానండి. ఇంకా మీరు హైదరాబాద్ ప్రాంతంలోనైతే పెట్రోల్ కొరత, కృత్రిమ కొరత, ఆర్టిఫిషియల్ కొరత సృష్టించారండి. ఎందుకు ఆర్టిఫిషియల్ మళ్ళీ ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఇదిగోనండి కలిగించుకుందో మళ్ళీ ఇదిగోనండి ఆ పెట్రోల్ అన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేశారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే అక్కడ ఏమంటున్నారంటే కరువులు. అందుకే ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు, ఇదిగో ప్రతి దాని రేట్లు పెరుగుతాయి, చాలా కరువులు వస్తాయి అని చెబుతున్నారు. అందుకే కరువులు, ఆ తర్వాత మరణముల వలనను తెగుళ్ళు. మనం కరోనా చూసాం కదండి. ఇప్పుడు ఏమంటున్నారంటే మరలా ఎబోలా అనే వైరస్ అటండి. ఎబోలా అది ఇదివరకు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఎబోలా అనే వైరస్, ఈ ఆఫ్రికా అటు నుంచి వచ్చే వాళ్ళకు ఇదిగోనండి అవన్నీ టెస్టులు చేస్తున్నారు. ఎందుకంటే ఎబోలా అనే వైరస్ రాబోతుంది. కాబట్టి అందుకే ఎప్పుడు చెప్పాడండి ఈ తెగుళ్ళు అన్న దగ్గర ఏమని రాయించాడంటే పెస్టిలెన్సెస్ అన్న పదాన్ని రాయించాడు. అంటువ్యాధులు. అందుకే భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూ నివాసులకును చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం ఇవ్వబడెను. ఎప్పుడో మొదటి శతాబ్దములో జరిగింది. ఎప్పుడో ఆయన చెప్పింది 19వ శతాబ్దములో జరిగింది. యూదులు మహాశ్రమలు అనుభవించారు. అందుకే 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన ఆ గొర్రె పిల్ల చెప్పిందే ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది. ఆయన చెప్పిందే జరుగుతుందండి. అందుకే ఆయన మొదటి రాకడలో ఆయన గొర్రె పిల్ల వల వస్తే ఆయన 2వ రాకడలో యూదా గోత్రపు సింహముగా ఆయన రాబోతున్నాడు. అందుకే ఈరోజు ఎక్కడ చూసినా చంపుకోటాలు, ఎక్కడ చూసినా సమాధానము లేదు, శాంతి లేదు. ఎందుకంటే అక్రమము ప్రపంచములో విస్తరిస్తుంది. అనేకుల ప్రేమలు చల్లారుతున్నాయి. అందుకే ప్రపంచంలో ఇన్ని మారణ హోమాలు, ఈ శాంతి లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. అందుకేనండి ఆయన ఎప్పుడైతే ముద్ర విప్పాడో అందులో ఉన్నవే జరుగుతున్నాయి. ఆయన ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడో మొదటి శతాబ్దంలో చెప్పాడు. అది ఎంత కరెక్ట్గా బైబిల్ చెబుతుందో చూడండి. ఈ రోజు కూడా ఏమని చెబుతున్నారండి, మొన్న 25వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రెడ్ అలర్ట్ అండి, మీరు బయటికి రావద్దండి, ఎండలు విపరీతంగా ఉంటాయండి, మీరు 12 గంటల నుంచి 4 గంటల వరకు మీరు బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినా కూడా ఇదిగో మీరు ఇలాంటి తెల్లని కానివ్వండి, లైట్ వెయిట్ దుస్తులు కానివ్వండి, ఇలాంటివి వాడండి అని ఇవన్నీ చెబుతున్నారు బైబిల్ గ్రంథంలో. చివరిగా ఆ విషయాన్ని కూడా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. దయచేసి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము దయచేసి 8, 9 వచనాలు మనము చదువుకుందాం. 8, 9 వచనాలు చదువుకుందాము. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరు గాని ఆయనను మహిమపరుచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఎందుకు ఎండలు మండుతున్నాయి? ఈరోజు వడదెబ్బ అంటున్నాం. అది వడదెబ్బో, పూరి దెబ్బో, ఇడ్లీ దెబ్బో కాదండి, అది దేవుని దెబ్బ. ఎండలు మండిపోతున్నాయి. ఎందుకంటే మనుషుల బ్రతుకులు సరిగ్గా లేవండి. వాళ్ళ బ్రతుకులు సరిగ్గా లేకపోవటం వల్ల, పాపాలు పెరిగిపోవటం వల్ల దేవుని కోపము పెరిగిపోతుంది. దేవుని కోపం పెరగటం వల్ల ఇదిగోనండి ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఈ గ్రంథమును మనం చదవగలిగితే, ఈ గ్రంథమును మనము ప్రతి దినము మనము చదవగలిగితే ఈరోజు ప్రపంచములో ఏమి జరుగుతుంది, అది ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏంటో. అందుకే బైబిల్ ఈజ్ ఏ రన్నింగ్ కామెంటరీ.
బైబుల్ ఈజ్ ఏ రన్నింగ్ కామెంటరీ. ఎందుకంటే ప్రపంచంలో జరుగుతున్నది బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. ఎందుకు జరుగుతుందో ఖచ్చితంగా చెబుతుందండి బైబిల్. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, ఆయన ఎప్పుడైతే ఆ ముద్రలు కలిగిన ఆ గ్రంథమును విప్పాడో, ఇదిగో ఏవైతే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నాయో అవి ఆ రోజే రాయబడ్డాయి. యుద్ధముల గురించి వింటారు, యుద్ధములు జరుగుతాయి, కరువులు వస్తాయి. ఇవన్నీ కూడా ఆర్థికవేత్తలు చెప్పకముందే ప్రభు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మనం అందరము కూడా ఇదిగోనండి, ఏవైతే ప్రభు చెప్పాడో, ఎలా బ్రతకమని చెప్పాడో, ఎలా ఉండమని చెప్పాడో అలా మనం అందరం బ్రతుకుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ మన జీవితంలో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.